అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతకాయల విజయ్, మీ అందరికీ తెలుసు. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శిని. అయితే ముఖ్యంగా ఈరోజు కొత్తగా ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నారో ఆ పార్టీ మొత్తానికి కూడా ఈ పార్టీలో ఉన్న నిజాయితీ అయిన కార్యకర్తల గురించి కానీ, ఆ నిబద్ధత గురించి కానీ, లేకపోతే ఆ కార్యకర్తలు ఆస్తులు నష్టపోయినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండాని కప్పుకొనే మేము సస్తాం తప్ప తెలుగుదేశం పార్టీ జెండాని మా ఇంట్లో ఉన్న ఒక ఏ విధంగా అయితే మా సొంత మనుషులను చూసుకుంటామో ఆ విధంగా నా జెండాను చూసుకుంటానని బతికే కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజుకి ఉన్నారు. 1982లో మార్చి 29న పార్టీ ఆవిర్భవించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకటే అన్నారు: తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనే ఒక ఎజెండాని జెండాగా మార్చి మొట్టమొదటి దేశంలో ఇన్నోవేటివ్గా కార్యకర్తలు పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు ఈ పట్టుకొమ్మల్ని కాపాడుకోవాలి, కార్యకర్తలే ఈ పసుపు జెండాని భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 నెలలు నేను ప్రయాణిస్తానని చెప్పి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ముందడిగేశారు. వేసి ఆ రోజుల్లో ఒక మాట అనేది ఏంటంటే, శ్రామికుడి చెమట నుంచి, మన తెలుగింటి ఆడపడుచుల కన్నీటి బొట్టు నుంచి, కర్షక కార్మికుల కండరాల నుంచి, యువ రక్తం నుంచి, అన్నార్థుల ఆకలి మంటల నుంచి, అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. చెప్పినప్పుడు ఎంతో మందికి ఈ వ్యక్తి ఏం చేస్తాడని కొంతమందికి డౌట్ వచ్చింది. కానీ కొంతమంది మాత్రం ఈ వ్యక్తి నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తి శక్తి, ఆ శక్తిని మనం అందరం కూడా అనుసరించాలి, ఆ శక్తితో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయన్ని ఫాలో అయిన ఏకైక మా నియోజకవర్గం నుంచి పెద్దమ్మలు అని చెప్పి ఒక మహిళని, గౌరవమైన కుటుంబం నుంచి వచ్చి ఆ రోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని భుజస్కంధాల మీద వేసుకొని అయ్యన్న పాత్రుడు గారిని అతి చిన్న వయసులో 25 ఏళ్ళు 3 నెలల వయసు అప్పుడు ఆమె ఆయనతో పాటు నేను నడాలి, మా కుటుంబం మొత్తం, మా ఊరు మొత్తం, ఆ రోజుల్లో 1200 ఓట్లు ఉంటే ఆ ఊరికి, ఆ 1200 ఓట్లో కూడా 800 ఓట్లు పైచిలకు ఆమె భుజస్కంధాల మీద వేసుకొని, ఆ కుటుంబం భుజస్కంధాల మీద వేసుకొని తెలుగుదేశం జెండాని కాంగ్రెస్కి ఎదురెళ్ళి ఆ జెండాని రెపరెపలాడించి 1982 నుంచి పార్టీ ఆవిర్భవించి నుంచి 83లో ఎలక్షన్ అప్పుడు కష్టపడిన దగ్గర నుంచి ప్రతి ఎలక్షన్కి కూడా పదవులు ఆశించకుండా ఆస్తులు అమ్ముకొని అన్ని విధాల కష్టాలు అనుభవించి అయ్యన్న పాత్రుడు గారికి వెన్నంటే నిలిచి తెలుగుదేశం జెండాని భుజస్కంధాల మీద వేసుకొని అన్ని జనరేషన్స్ ని చూసి ఈరోజు 80 ఏళ్ళు పైన ఉన్నా కూడా ప్రతి ఎలక్షన్ అప్పుడు, ప్రతి సందర్భం అప్పుడు, ప్రతి చిన్న చిన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇంటికి వచ్చి నేను ఎక్కడ క్యాంపెయిన్ చేయాలో చెప్పండి, నేను సొంత ఖర్చులతో నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు వేయిస్తాను, నాకు సంతృప్తిగా ఉంటుందని ఈ రోజు కూడా ఎంత ఎండలున్నా కూడా పరిగెడుతూ 80 ఏళ్ళు పైపడి వయసప్పుడు అలాంటి గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళని చూసినప్పుడు కార్యకర్త అనేవాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ప్రతి ఒక్కడికి కూడా ఎంతో ఆలోచన విధానంతో ముందడిగేస్తూ పరిగెడుతూ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఇలాంటి మహిళల్ని. అందుకే నాకు ఏమనిపించిందంటే, ఈ పార్టీ ఆవిర్భవించి 44 ఏళ్ళు అయిందే, ఈ 44 ఏళ్ళు మొత్తం కూడా ఆమె సుదీర్ఘ ప్రయాణంలోని ఆమె చెప్పిన మాటలు ఎంతో మంది కార్యకర్తలకి ఇన్స్పిరేషన్ గా ఉంటుందని ఉద్దేశంతో ఆమెతో కూర్చొని కొంతవరకు ఆమెతో అనుభవాలు పంచుకుందామని ఈరోజు కూర్చోవడం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే, నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, మేము పుట్టినప్పటి నుంచి ఈ పార్టీలో ఉన్నాం. ఆమె పెరిగిందంతా ఈ పార్టీలోనే పెరిగింది. 44 సంవత్సరాలు, 80 ఏళ్ళు పైపడి వచ్చింది. కానీ ఆమెని ఈ రోజు పార్టీ ఆవిర్భావ రోజు పార్టీ ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు అని కబురు ఆమెకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆమె ఆనందానికి అంతులేదు. ఆనందంలోని మునిగిపోయి ఈరోజు మా ఇంటికి కూడా వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఏం పదవి చేశానో నాకు తెలియదు, కానీ ఆమె సర్పంచ్ కూడా చేశారు అంత పెద్ద పంచాయతీకి ఒక 3 ఏళ్ళు. ఆ పంచాయతీకి సర్పంచ్ చేశాను, ఆ తర్వాత పార్టీ కోసం పనిచేశాను. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచారు అనేసరికి అదొక పెద్ద గౌరవంగా, ఒక రివార్డుగా, ఒక అవార్డుగా భావించారంటే ఇది నిజాయితీ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్న నిబద్ధత అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. స్వార్థం లేకుండా, ఏ మాత్రం కూడా నష్ట కష్టాలు అనుభవిస్తూ, ఆస్తులు అమ్ముకుంటూ
కుటుంబంలో కష్టాలు వచ్చినా కానీ, కుటుంబంలో ప్రతి ఒక్కడు కూడా కోట్లు సంపాదించుకొని సెటిల్ అయిపోయినా కానీ, నేను మాత్రం పార్టీతో ఉంటాను, ఇక్కడ గ్రామంలో ఉంటాను, మా అధినాయకుడు నాకు ఫోన్ చేశాడంటే చాలు 80 ఏళ్ళు పైబడే వయసున్నా కానీ ఒక చిన్న పిల్ల పరిగెట్టుకునే ఆనందంతో నేను అక్కడికి వెళ్ళబోతున్నానని ఒక ఆనందం వ్యక్తం చేసి, దేవాలయంలోంచి పార్టీ ఆఫీస్లో ఒక అడుగు పెడుతున్నాననే అనుభవం తెలిసిన వెంటనే ఎంతో ఆనందంగా నా దగ్గరకు వచ్చిన ఆమెతో మాట్లాడాలని చెప్పి, ఒక యువకుడి పార్టీలో ఎంతో మంది ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పి కార్యకర్తలందరికీ కోరడానికి అని చెప్పి ఈ రోజు ఈ ఆమెతోటి ఈ చిట్ చాట్ మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆమెని పెద్దమ్మలని పిలుస్తారండి. పెద్దమ్మలని పేరు రాము, కే రాము, పెద్దమ్మలని పిలుస్తారు అందరూ. అందరూ కుటుంబ సభ్యుల్లాగా నన్ను కానీ తమ్ముడిని కానీ ఎప్పుడు చూసినా కానీ వచ్చి ముద్దు పెట్టేసుకొని బంగారం బాగున్నావా ఈ విధంగా అడుగుతూ కుటుంబంలో కలిసిపోయి, ఆఖరికి మా నాన్న అమ్మ పెళ్లి కూడా ఆమె చేతుల మీద, పెళ్లి కూడా నా చేతుల మీద, నా బంగారం కాలు పెట్టడం కూడా నా చేతుల మీద వచ్చి అమ్మ కాలు పెట్టింది, బంగారం అయిపోయింది అంతాను. ఉదాహరణ ఏంటంటే ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలో అందరూ కలిసి ఉండి, కుటుంబం నాది, కుటుంబంలోని నేను వచ్చినట్టే నన్ను సంతోషంగా ఒక బంధువులా చూసుకొని మేము అందరం కలిసి మెరుగలిగాం అని చెప్పి, ఒక తెలుగుదేశం జెండా అంటే ఒక తెలుగుదేశం కుటుంబం అని భావించే వ్యక్తులు అయితే ఒకటి నేను అడుగుతుంది ఏంటంటే, ఎన్టీ రామారావు గారిని చూసావా? ఎన్టీ రామారావు గారిని చూసాను, ఇంటికి వెళ్ళాను, మాట్లాడించారు. బాబా అమ్మ జీపిచ్చి పంపించింది. అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను నర్సీపట్నం అన్నాను. నందమూరి తారక రామారావు గారిని ఆ సందర్భం కలిసినప్పుడు నీ అనుభవం ఏంటి? అనుభవం ఉంది, అన్నగారిని కలిశానంటే నాకేదో పర్వతం దిగొచ్చేసినట్టు వెళ్ళా. మా అమ్మ పంపించింది జీపిచ్చి, నాకేదో ఇంక నాకు అన్ని లోకం మర్చిపోయాను ఇంకంటే అతను చూడబోసరికి. ఈ 44 ఏళ్ళలో నేను అన్ని ఇంకా నేను అన్నగారి కంటే ముందు పరిగెట్టేదాన్ని. మహానాడు, గండిపేట మహానాడుకి వెళ్ళాను, హైదరాబాద్ మహానాడుకి వెళ్ళాను. ఎన్ని మహానాడులు వెళ్ళి? 3 మహానాడుకి వెళ్ళాను. 3 మహానాడుకి వెళ్ళాను. అక్కడ అంతా దగ్గరుండి చూసుకునేవారు? అంతా దగ్గరుండి నన్ను చాలా, ఏం తిన్నావా లేదా అలా పరిగెట్టి వస్తున్నామని అమ్మాయి పెట్టేది. మహానాడుకి వెళ్ళడం ఆనందంగా ఉండేది నాకు. ఆనందమే, ఇప్పటికే ఆనందమే. కుర్రోడు ఏంటి, నీ వయసు ఏంటి, నీ వల్లకాడేటి అలా పరిగెడతావు అంటాం. నాకు వయసు, నేను వైకుంఠ వెళ్ళి వరకు నా అమ్మని బాబుని వదలను, నేను పిల్లలు నా బంగారాలు వదలను, మిమ్మల్ని వదిలేస్తాను కానీ నేను కాదు నా నాయకుడు పిల్లలు వదలను. నేను చచ్చిపోతే వాళ్ళే పారేస్తారు, మీరే పారే అవసరం లేదన్నాను. ఒకటే చెప్పాను పిల్లలకి. మళ్ళీ నాకు తిరిగి ఎవడో సమాధానం చెప్పకూడదు అన్న. మీరు నాకేం పెట్టద్దు అన్న, నా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను, నాకేం భయం లేదు, నాకు కానీ అన్నం పెట్ట అంత నమ్మకం, నాకంత నమ్మకం. ఈ 44 ఏళ్ళలో కష్టం వచ్చినప్పుడు పార్టీ మారాలనిపించలేదా? నాకు అస్సలు ఆడి ₹1,00,00,000 కాదు, నా కాడు కాడ ధనం వచ్చింది ఆయన. నీ మనసుతోటి చెప్పాడు, కుటుంబం నువ్వు చేతులు చేసి ఇచ్చాను కనుక నీకు అన్నదమ్ములాగా నువ్వు ఆ కుటుంబంతో సాగిపోవాలి. కానీ పిల్లలు కూడా చిన్నగుంటలో పిలిచి మన వల్ల మీరు ఈ జీవితం అంతా కూడా మీ పిల్లలు కూడా నాయకుడి పిల్లలతోటి వెళ్ళాలి కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలి. పక్క పార్టీ వాడు ₹1,00,00,000 ఇచ్చినా కూడా కోటి అన్ని ఆడు నా ఎత్తిన ధనం పోస్తే నేను వెళ్ళను, పోతే ఎలా పోతాను, నాకు ఏమీ లేదు. అయాడ మంచినీళ్ళు తాగనతో ఉంటాను, నా పార్టీ మాత్రం విడవను. ఒకటి చూసుకో, అందరూ ఎన్ని మాట్లాడినా నా పార్టీ నాకు కావాలి. పార్టీ జెండా రెపరెపలాడితే ఎలాగా. సర్పంచ్ అయ్యావు కదా, సర్పంచ్ అయినప్పుడు సంతృప్తిగా అనిపించిందా పనులు చేస్తా? సంతృప్తి పొంగిపోయింది. నన్ను మా నాయకుడు నవ్వించేసిపోయాడు. ఏమైనా ప్రెసిడెంట్ ఎలాగ ఉంది అలాగని, బాగా ఉంది నాయన అలాగని. ఆ కుర్చీలో ఓడబెడితే నాకు సంతోషం అయిపోయింది. అంతమంది ఏమొద్దు, నాకు డబ్బులు వద్దు, ధనం వద్దు, ఏమొద్దు, పెట్టవద్దు. నాకు ఆ కుర్చీలో ఓడబెడితే నా ఆనందం అయిపోయింది. అందరూ పెద్దమ్మలు ప్రెసిడెంట్ వస్తుందంటే అది ఒక ఆనందం. ఎప్పుడైనా ఎలక్షన్ లో గొడవలు అవుతే వెళ్ళాలనిపించింది? దెబ్బలు కూడా తిన్నాను. ఇన్ని సంవత్సరాలు పార్టీ మారలా, జెండానే కప్పుకొని తిరిగి గొడవలకు వెళ్ళావు, ఇన్ని కష్టాలు అనిపించావు, ఆస్తి అమ్ముకున్నావు, ఇన్ని చేసినా గానీ 80 ఏళ్ళు దాటినా కూడా ఇలా ఫిట్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? నాకు కావాలండి పార్టీ, నేను ఈ జెండా ఎగరకపోతే ఉండలేను. పార్టీ ఏదన్నా అయిందంటే ఆ రోజు నెల రోజులు నేను మంచినీళ్ళు తాగాను, చచ్చిపోతావని. నేను ముడుకు ఆపరేషన్ చేయించుకున్నా, తమ్ముడిని నాన్నని నెలాగా తీసుకెళ్తానని ఈడీ నాకు ఎదుర్కొంటా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎదుర్కొంటే ఏం చేశారంటే టీవీ అంటారు, మంచమే పడుకోబెట్టారు. ఆయాట 3 రోజులు అయిన తీసుకొచ్చి కాలు ఆపరేషన్ చేసి పడుకోబెడితే పెదబాబు ఇలా టీవీ వేసి అన్నాడు. తెల్లవారుజాము టీవీ వేసి ఏదో భగవంతుడి గురించి ఎండమే అలవాటు అతను ఇలా వేసి చూసి అమ్మో అన్నాడు. ఏడైతే బాబు అత నిద్రలో
అమ్మ ఏటిది బాబు అంటావేటే అయ్యన్న పాత్ర గారి ఇంటికాడ అనార్థం జరిగిపోతుందా అన్న. ఏటిది బాబు, ఇదిగో చూడాలి ఇంక చూసి కాలుతో కింద పడిపోయి కింద పడిపోతే ఈడ్చుకొచ్చారు కదా కారు వేసుకొని. నా రాముడు నిజంగా నువ్వు నిజమైన రాముడు అయితే నువ్వు సాయంకాలానికి అయ్యప్ప మాలలో ఉన్న మహానుభావుని తీసుకెళ్ళాడు ఆ పనికి మాలోడు. నువ్వు తీసుకొచ్చి సాయంత్రానికి నా నాయకుడిని నా యొక్క కంటికి చూపిస్తేనే కానీ, లేకపోతే నీ పాదాలు తలగొట్టి చచ్చిపోతానయ్యా రామయ్య అన్న. నా నాయకుడి దేవుడురా, ఆ దేవుడినే తీసుకెళ్ళాడంటే ఈ పనికి మాలోడికి దేశాన్ని ఉడతాడా? ఎంత పని చేశాడు. ఈరోజు 44 ఏళ్ళు పూర్తయిన పార్టీ ఆవిర్భవించి పార్టీలోనే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిన్ను పార్టీ ఆఫీస్ కి విజయవాడ పిలిచారు కదా, ఆనందంగా ఉందా? ఆనందమా పట్టరాని ఆనందం. ఇంకేమి రాత్రి అంటారు వీళ్ళు ఇంకే తినబెట్టి ఏమైనా మంచినీళ్ళు తాగే తల్లి ఏటి ఆనందం ఏంటి అలాగని మనవరాలు. నేను ఒక్కసారి మళ్ళీ అక్కడికి మా బాబు కాడికి వెళ్తాను, ఒకసారి మా బంగారాలన్నా కలిసి వస్తానని పరీక్షించాను. రేపు పార్టీ ఆఫీస్కి వెళ్ళాక చంద్రబాబు నాయుడు గారు కలవడం అవకాశం అది దొరికి, ఎందుకంటే ఆయన ఏమనుకున్నారంటే ఈ 44 ఏళ్ళ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా ఎవరైతే నిబద్ధతతో పనిచేశారో వాళ్ళకి పెద్దపేట వేయాలని చెప్పి రేపు ఉదయం పిలుస్తున్నారు. మీలాంటి వాళ్ళందరూ 80 ఏళ్ళు పైబడి 44 ఏళ్ళు ఈ రోజు పార్టీకి ఉండి ఒక పార్టీ మారకుండా నిబద్ధతతో నిజాయితీగా ఉండి మిమ్మల్ని పిలిచి అక్కడ సన్మానించాలి, వాళ్ళతో స్టేజ్ మీద కూర్చోబెట్టుకోవాలి, ఇలాంటి ఆలోచన వచ్చింది కదా. అంటే కార్యకర్తలకు పెద్దపేట వేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కానీ కలిసి మీతో మాట్లాడితే ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం? ఇంకేం మాట్లాడతాను, పార్టీకి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నా నాయకుడి గురించి చెప్తాను. నా గొప్ప నాయకుడిని ఇచ్చారండి మీరు. నా అన్నయ్య ఎన్టీ రామారావు గారు నాకు గొప్ప నాయకుడిని ఇచ్చారు. ఇంకా అంతకన్నా మహాభాగ్యం మాకు ఏమీ లేదండి. ఆ నాయకుడు పిల్లలంతా కూడాను ఇలాగా ఈ పచ్చ జెండా ఎగరాలి, అలాగని ఈ పసుపు జెండా కోసం నేను పరిగెడుతున్నాను. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు కదా, అప్పుడు ఏమనిపించింది నీకు? లోకేష్ పాదయాత్ర చేశాడని చిన్న వయసులో ఇతను పాదయాత్ర చేస్తున్నాడంటే పొంగిపోయి పరిగెట్టి వెళ్ళాను నేను. పాదయాత్ర పరిగెట్టి వెళ్ళాను, వెనకాల వెళ్ళాను. పాదయాత్రకి ఎంత దూరం అని నడిచాను నేను. ఈ రామారెడ్డి పది చుట్టాలు ఉన్నారు కదా, యోగాలం పాదయాత్రలో నడిచాను. నేను నడుస్తానమ్మా, నాతో లేరు. కాళ్ళు ఆపరేషన్ చేయించుకొని 3 గుండె ఆపరేషన్లు అన్నాయమ్మా. అమ్మాను తమ్ముడు వచ్చారు చూడడానికి. మూడు సంట్లు ఇచ్చారు. 3 గుండె ఆపరేషన్లు అయ్యి, కాలు ఆపరేషన్ అయ్యి 80 ఏళ్ళు పైబడి నువ్వు యోగాలంకి వెళ్తాను. ఇప్పుడు కానీ పరిగెడతానమ్మా. నాకు రాములో ఇచ్చారు ఆ శక్తి. దేవుడి దేవాలు అంతా బాగుండాలి, 100 ఏళ్ళు ఆయుష్ ఉండాలి. ఎందుకంటే మన నాయకుడు అంత ఆరోగ్యంగా ఉంటారు, అలాగే నువ్వు కూడా ఎంత ఆరోగ్యంగా ఉండడం అందరికి సంతోషం. ఇప్పుడు ఈ 44 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఏదైనా మాట చెప్పాలంటే ఏం చెప్తావు? తెలుగుదేశం కార్యకర్తలు నిజాయితీగా బాబు మన పార్టీని వృద్ధి చేయాలని చెప్తానండి. ఏం చెప్తాను, నేనున్నా లేకపోయినా పార్టీని మాత్రం మీ పిల్లలంతరం కూడా 6 పిల్లలంతరంతో కూడా పార్టీని వృద్ధి చేయాలని చెప్తాను. ఈరోజు ముఖ్యంగా పెద్దమ్మలు మాటలు విన్నారు అందరూ కూడా. ఏంటంటే కార్యకర్త అనేవాళ్ళు ఎంత నిజాయితీగా ఉండాలనేది ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు పెద్దమ్మలు గారు అప్పుడు 1982లో పార్టీ జెండా ఆవిర్భవించిన దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడు నారా లోకేష్ గారు ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడు ఒక వేచు పెడుతున్నారు మొత్తం కార్యకర్తలందరికీ. నాకు సంతోషం ఏంటంటే నారా లోకేష్ గారు ఈ రోజు కార్యకర్త నిజాయితీగా బతికిన కార్యకర్తకి పెద్దపేట వేయాలని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా 44 ఏళ్ళు పార్టీ పూర్తయినందుకు ఆ రోజు ఇలాంటి నిజాయితీ అయిన కార్యకర్తలు తీసుకుని ఎంతో మంది కథలు ఉంటాయి. ఇలాగా ఎన్ని కథలు అంటే ఈ రోజు ఆ మాట చెప్తున్నప్పుడు ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందండి. ఆ రోజుల్లో ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇస్తున్నా కూడా ఖర్చులకు నాకు వద్దు అని చెప్పి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ మొత్తం 44 ఏళ్ళలోని సర్పంచ్ ఒక్కసారి అయినా 2 సార్లు అయినా ఏదన్నా కానీ ఆ పదం నాకు చాలు అని చెప్పి 80 ఏళ్ళు వయసు అప్పుడు యోగాలం లోపలికి వెళ్ళి యోగాలం పాదయాత్రలో మనకు తెలుసు మనలాంటి వాళ్ళు నడుస్తుంటేనే ఎండ వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది. నారా లోకేష్ గారు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, ఎండనగా వాననగా. అలాంటి సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ వరకు నడిచారంటే చిన్న విషయం కాదు. స్టీల్ ప్లాంట్ వరకు ఆమె నడడం జరిగింది. అది కూడా మనం ఏదో సొఫిస్టికేటెడ్ షూస్ వేసుకొని కొంతమంది నడొచ్చు, కానీ వాళ్ళు 80 ఏళ్ళప్పుడు అలా నడడం అనేది, అది కూడా 3 సార్లు గుండె ఆపరేషన్ అయ్యి, 1 సారి కాలు ఆపరేషన్ అయ్యి, ఇన్ని జరిగే కూడా పార్టీ జెండా ఎగురుతుందంటే చాలు ఆ ఉత్సాహంతో ముందుకెళ్ళడం, కుర్రోళ్ళలాగా పరిగెట్టడం. అందుకు నేను ఇప్పుడున్న పార్టీ యువకులకు కానీ జనరేషన్ మొత్తానికి కోరుతుంది ఏంటంటే ఒక 3 ఏళ్ళు పనిచేస్తే చాలు, నాకు ఏ పదవి రాలేదు,
నాకు రాత్రి పార్టీలోకి వచ్చేసిన వెంటనే నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా, నాకు పదవి వస్తుందా లేదా, పక్క పార్టీ నుంచి కండువా కప్పుకొని ఇష్టం వచ్చినట్టు వచ్చి నాకు ఈ రోజు రాత్రి వచ్చానండి, రేపు ఉదయం పదవి ఇచ్చేయండి, ఇలా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇలాగా 80 ఏళ్ళు పైబడి వచ్చి 44 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసి పార్టీ జెండా ఎగిరినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారిని కూడా కలిసి, చంద్రబాబు నాయుడు గారిని కలిసి, నారా లోకేష్ గారితో యోగంలో పాల్గొని కొన్ని 100 కిలోమీటర్ల పైబడి నడిచి ఇంత కష్టపడిన కార్యకర్త గుర్తించాలి అని మనం అందరం అనుకున్నాలి. అలాగే వాళ్ళు కూడా నాకేం వద్దు, పదవులు వద్దు, ఏం వద్దు, నా నిస్వార్థంగా పనిచేస్తాను, అందరికీ కూడా రానున్న రోజుల్లో ఉన్న యువకుల్ని మీరు ఎంకరేజ్ చేయండి, ఆ ఎంకరేజ్ చేయడం వల్ల పార్టీ బాగుపడుతుంది, మేము చచ్చి వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని చెప్పిన పెద్దమ్మలు గారిని మనస్ఫూర్తిగా మనందరికీ కూడా ఆమె ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ రానున్న రోజుల్లో నారా లోకేష్ గారు నాయకత్వాన్ని బలపరిచి, చంద్రబాబు నాయుడు గారు ఆశయాల్ని, నందమూరి తారక రామారావు గారి కష్టాన్ని అన్ని విధాలుగా కూడా నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లే మనస్తత్వం కలిగిన వ్యక్తి. కార్యకర్తకి కష్టం వచ్చిందంటే ఒక వాట్సాప్ మెసేజ్ ఇలా కొడితే చాలు, వెంటనే ఇమీడియట్ గా 5 minutes లో రిప్లై ఇస్తాడు. అలాంటి నాయకుడు ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. కార్యకర్తలు పెద్దపడి వేయాలి. టీడీపీ 3.0 అన్నారంటే ఎంత ఆలోచనతో అని ఉంటారో నాకు తెలుసు. ఈ రోజు కార్యకర్తలతో స్టేజ్ మీద కూర్చోవాలి, కార్యకర్తలతో ఎన్ని ఆలోచనలు కూడా నారా లోకేష్ గారి అలాంటి ఆశయాలు, అలాంటి ఆలోచనలు, పార్టీ పట్టుకొమ్మలు లాంటి కార్యకర్తలను కాపాడుకోవాలనే భావం నారా లోకేష్ గారికి శిరస్సు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.